ఎఫెసీయులకు రాసిన పత్రిక. పిల్లలకి ఏం నేర్పిస్తారంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు పుట్టిన వాళ్ళే. వచనాన్ని మన ఆరాధన కొరకే చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మన ఆరాధన కొరకే చదువుకుంటాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. దేవుడు స్తుతించబడాలి, దేవునికే మహిమ కలగాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకేం చేసినాడు? అనుగ్రహించినందులకై ఆయనకే మహిమ కలగాలి. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియమని యేసు ప్రభువా, మీ కనికరము, నీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యతలు, కృపా కనికరాలు దేవా మాకు అనుగ్రహిస్తూ, మమ్మను కాపాడుతూ, మమ్మను పోషిస్తూ, మమ్మను భద్రపరుస్తూ, దేవ ఎబెనేజరువై, చాలిన దేవుడివై, శాంతికర్తవై, దేవ మమ్మను భద్రపరుస్తున్నా నీ ప్రేమందరి కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరుచుకుంటూ వచ్చాము. తిరిగి వాక్యం దగ్గరికి వస్తున్నాం. నీ దాసుని అభిషేకించుకుంటూ రండి. నీ ప్రజలకు ఏ మాటలైతే ఈ గ్రంథం నుంచి అవసరమే ఉన్నవో వాటిని ధారాళంగా దయచేయండి, కృప చూపించండి, కాపాడుతురండి. నీ ప్రభావము, మీ ఆధిపత్యం, మీ అధికారం ఈ స్థలంలో ఉంచి మీరే మహిమ పొందండి. లైవ్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, శబ్దంతరాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ దాసుని కంఠను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు, ఆయన స్తుతించబడాల. దేవుడు స్తుతులకు పాత్రుడు. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే క్రిందనే రాసినాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలు ఎలా ఇచ్చినాడు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే ఆత్మ ఎవరు? దేవుడు. అంటే దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సరే, ఇక్కడ మనం చూస్తే ఎలా దేవుడు మనకి ఇచ్చినాడు యొక్క ఆశీర్వాదాలు, ఏం చేసి ఆయన ఇచ్చాడు అనేది ఒక 2, 3 లేక 4 మాటలు మనం ధ్యానం చేసుకుని ప్రభుని ఆరాధించుకుందాం. రండి, 6వ వచనము చివరి లైన్. 6వ వచనం చివరి లైన్, ఎఫెసీ 1:6 చివరి లైన్. ఆ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కోపముతో కాదు, ద్వేషముతో కాదు, దేనితో ఆయన ఏర్పరచుకున్నాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనం ప్రేమించాడు. లవ్లీ ఫాదర్, ఆయన ప్రేమగల తండ్రి. ఆయన మనలను ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేశాడంట? క్రీస్తు కొరకాయి, అంటే దేవుని కొరకాయి, తన కొరకాయి, తనకు మహిమ కలిగినట్లుగా
మనలను ఏర్పరచుకున్నాడు. ఎక్కడ చూస్తామంటే యెషయా 43 7వ వచనం చదవండి. యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు ఎందుకు సృజించినాడు అంటే తన మహిమ కొరకే, తన మహిమపరచాలనే దేవుడు ఏం చేసినాడు, మానవుని సృజించుకున్నాడు. కనుక ఇక్కడ మనం చదివితే 6వ వచనం ప్రారంభంలో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఏమన్నాడు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఏమి కారణమంటే ఆయన మహిమ కొరకే మనలను దేవుడు కలుగజేసుకున్నాడు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం కొరకు కాదు. దేవుని మహిమ కొరకు ఎవరైతే జీవిస్తారో, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే బ్రతుకుతారో, దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారికి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు లేక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడిచ్చేవాడుగా ఉంటాడు. సరే, ఇవ్వడం కొరకే మరి దానికి అర్హత మనకు ఉండాలి. అది తీసుకోవాలంటే దానికి తగిన ఆధిక్యత లేక అర్హత మనలో ఉండాలి. అందుకే దేవుడు ఏం చేసినాడంటే ప్రేమించి క్రీస్తు కొరకే మనలను ఏర్పరచుకున్నాడు. ఎక్కడ నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నో మనం ఎరుగుదాం. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడండి? యోహాను సువార్త 15:19 రాస్తాడు. చదవండి త్వరగా. యోహాను సువార్త 15:19. జాన్ గాస్పల్ చాప్టర్ 15:19. చదువునైనా. ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఇవ్వాల. మరి మనం ఎక్కడున్నామో? లోకములో ఉన్నాం. అయితే లోకం ఎలాంటిది? లోకం ఏ పరిస్థితిలో ఉంది? లోకము మరి ఎలాంటి దేనితో నిండిపోయిందని మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 1:17 మనం చూస్తాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 1:17. మొదటి యోహాను పత్రిక 1:17 లోకం స్టేటస్ అక్కడ రాశాడు. లేక 16 వచనం 2:16 లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకములో శరీరం ఉంది, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డమ్మము అవి లోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కావవి, లోకానికి సంబంధించినవి. ఏంటది? శరీరాశలు. శరీరం ఏం చేస్తుంది? ఆశలు రేపుతుంది. నేత్రం ఏం చేస్తుంది? ఆశ రేపు. జీవపు డమ్మం కూడా. ఇవన్నీ కూడా మరి లోకములో ఉన్నాయి. ఇలాంటి లోకములో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం గల ఈ లోక ప్రపంచం నుంచి దేవుడు ప్రత్యేకంగా నన్ను ఏం చేశాడంటైనా క్రీస్తు కొరకై ప్రేమించి ఈ ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి వారిని దేవుడు ప్రేమించాడు అది కూడా చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎలా ఉన్నాము? ఏ పరిస్థితిలో ఉన్నాం? అయితే క్రీస్తు మనల్ని ప్రేమించేసరికి మన స్టేటస్ ఏంటి? మనం ఇంకనూ పాపులమై ఉండగానే. నీవు పాపిగా ఉన్నావు. పాపులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దొరకవు. పాపులకు దొరికేది ఏంటంటే మరణమే, నిత్యాగ్ని గుండం ఉంటుంది. కనుక నీవు ఇంకా పాపిగా ఉన్నావు. నీవు పాపిగా ఉండగానే క్రీస్తు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోయి ఉంటే గనక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు నీకు దొరకవు, వాటిని పొందుకోలేవు. ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపములు ఉండగానే ప్రేమించాడు, నువ్వు శాపములు ఉండగానే ప్రేమించాడు. నీ కొరకు ఆయన ప్రేమించి ఆయన ప్రేమ వెల్లడి చేసేసాడు.
ఏమైపోయినాడంటే ఆయన నీ కొరకైనా తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అందుకే అంటాడు ఈ యొక్క మరి లోకం గురించి, అంటే ఈ లోకంలో నీవు నశించకూడదని, ఈ లోకంలో నీ పాపము చేత నువ్వు చచ్చిపోకుండా ఉండాలని, నువ్వు జీవంతో ఉండాలని క్రీస్తు నిన్ను ఏం చేశాడు? ప్రేమించి ఈ లోకములో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు లోకం నుంచి నిన్ను ఏర్పాటు చేసుకోవాలా? లోకములో బ్రతకలేమా? లోకములో జీవించలేమా? లోకములో చిరకాలం ఉండలేమా? చదవండి ఇప్పుడు 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 John chapter 2:17. లోకము దాని ఆశయు ఏమైపోతున్నాయంట? గతించిపోవును. ఇక్కడేమన్నాడు? గతించిపోయేదే లోకం. అంటే ఈ గతించిపోయే లోక ప్రపంచంలో నీవు గతించకుండా ఉండాలని దేవుడు నీకోసరము తన ప్రేమను వెల్లడి చేసినాడు. లోకములో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో నీ ఇష్టానుసారంగా బ్రతుకుడు కొరకు కాదు. దేవుడు తన పోలికలు తన స్వరూపమందు దేవుడు తన మహిమ కొరకే మానవుని సృజించుకున్నది. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం కొరకు కాదు, దేవుని కొరకు బ్రతుకుడు కొరకే. నువ్వేం చేయాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను కలుగు చేసుకున్నాడు. కానీ మానవుడు ఏమయ్యాడంటే లోకంలోనే ఉంటున్నాడు, లోకాన్ని స్నేహిస్తున్నాడు, లోకంలో చనిపోవడానికని ఇష్టపడుతున్నాడు. కానీ లోకము గతించిపోయే లోకం నుంచి బయటపడడానికి ఏమాత్రం ఇష్టము లేని వాడికి ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు నిన్ను ప్రేమించాడు. అయ్యో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె ఈ లోకములో లోకం గతించిపోయినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఏమన్నాడు అక్కడ? లోకము దాని ఆశ, అంత నువ్వు ఎంత ఆశపడ్డావో నీ ఆశలన్నీ విఫలమైపోతాయి, అవి ఉండవు. లోకములో ఏది మిగలదు, ఏది ఉండదు. చూడండి ఇక్కడ రాశాడు, ఇక్కడ పేతురు గారు రాసినాడు 3వ అధ్యాయం 2 Peter chapter 3:11. పేతురు పత్రిక 2వ పేతురు 3:11. లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనటియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనటియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మనకి అసలైన మాట ఇక్కడ ఇది చదవాలి, క్షమించండి. 10వ వచనం చదవండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినం ఆకాశం మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మెక్కటమైన వేండ్రములతో లయమే, భూమియు దాని మీద ఉన్న కృత్యములను ఏం కాలిపోతుందంట? భూమియు దాని మీద ఏవేవైతే ఉన్నావో. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా? భూమి మీద ఉన్నావా లేకపోతే ఆకాశం మందు ఉన్నావా? ఎక్కడున్నారని మీరు? భూమియు దాని మీద ఏమేమైతే ఉన్నావో అన్నీ కూడా ఏమైపోతాయంట? కాలిపోతాయి. కాలిపోవడానికి ఇష్టపడతావా? నువ్వు కాలిపోకుండా ఉండాలని, నువ్వు గతించిపోకుండా ఉండాలని, నువ్వు నాశనం అయిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నిన్ను నశింపజేయడానికైనా నిన్ను కలుగజేయలే. నాశనం నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు, చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నావు. సమయానికి రా అంటే సమయానికి రావు, ప్రార్థన మానొద్దంటే ప్రార్థన మానేస్తావు, ఆరాధన చేయవు, నీ చేతులారా నీవే తెచ్చిపెట్టుకుంటున్నావు. మానవుడికి చెప్పినాడు, మనుషుడా నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చేస్తావు. తన చేతులారా తానే తెచ్చిపెట్టుకున్నాడు. ఏంటది? మరణం. ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుని ఆత్మను కోల్పోయాడు. ప్రియా సహోదరుడా, ఈ లోకము ఏమైపోతుందంట? భూమి మీదనున్నవన్నీ కూడా, మనుషులేమి, చెట్లేమి, జంతువులేమి, పక్షులేమి, అంటే భూమి మీద ఉన్న ఏవేవైతే నివాసం చేస్తున్నాయో నివసించడానికి ఏమాత్రం కూడా భూమికి ఇంకా అవకాశమో లేదు. భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. నీవు వాటితో కలిపి నీవు కాలిపోకుండా ఉండాలని, నీవు నశించిపోకుండా ఉండాలని ఆయన నిన్ను రక్షించడం కొరకే లూకా 19:10 ప్రకారము ఏం రాసినాడు అక్కడ? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడి లోకమునకు, అంటే నశించిన నిన్ను రక్షించడానికి ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ప్రపంచంలో నుంచి లేక లోకంలో నుంచి ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి?
క్రీస్తు చేత ఎలా ఏర్పాటు చేసుకుంటా? ప్రేమించి. నువ్వు పాపిగా ఉండగానే నువ్వు గతించిపోకుండా ఉండాలని, నువ్వు నాశనం కాకుండా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించాడు. అది దేవుని ప్రేమ. అర్థమైందా? ఈనాడు చూస్తారు చాలామంది ఎలా చూస్తారంటే, వాళ్ళు చక్కగా ఉంటే ఎక్కడ ఇలాగ వచ్చేస్తుంది. అది వీళ్ళు ఏమున్నారు రా బాబు, వాళ్ళు ఏమవ్వాలా? నాశనం అవ్వట్లేదు ఏంటి? వాళ్ళు మనకంటే బాగున్నారేంటి? లోకంలో ఎలాంటివి వ్యత్యాసాలు. మా మీద బాగున్నారు, అయ్యో వాళ్ళ పనే బాగుంది, వాళ్ళకే సమృద్ధిగా ఉంది. అర్థమైందా? ఏమంటారు దీన్ని చెప్పండి? నరగోళ నీకు ఒక నమస్కారం అని బోర్డు పెడతా ఉంటారు కదా. నీ ఏడిపే నా ఎదుగుదల అంటారు. కానీ ఇక్కడ దేవుడు అలాంటోడు కాదు. నిన్ను చూసి ఆయన బాధపడ్డాడే కానీ ఆయన సంతోషించలే. నీ పరిస్థితులు చూసి నువ్వు నాశనం కాకూడదు, నువ్వు పాడైపోకూడదు. ఎంత శ్రద్ధ అండి ఆయనకి, దేవునికి ఎంత శ్రద్ధ. నిన్ను కలుగు చేసుకున్న నిన్ను ఏం చేశాడు అని ఆనాడు మానవుడు పాపం చేసినప్పుడు, ఇక్కడ వద్దు, జీవవృక్ష ఫలాలను తినకూడదు, భూమి మీదకి వెళ్ళిపోను, నేలను తీయబడని పంపించేశాడు. భూమి మీద ఏం చేయమన్నాడో, పంటలు పండించుకుని తినమన్నాడో, అన్ని ఆశీర్వాదాలు దేవుడు చేసినాడు. అర్థమైందా? నువ్వు బ్రతుకని చెప్పినాడు దేవుడు. అయితే ఈ మానవుడు ఏం చేసినాడు? భూమి మీద కూడా ఏం చేశాడు? చెడిపోయాడు. భూమి మీద కూడా మనుషుడు ఏమైపోయాడంట? దేవునికి మహిమకరంగా జీవించలే. ఒకవేళ భూమి మీద మహిమకరంగా జీవిస్తాడు ఏమైనా పంపితే, అక్కడ కూడా ఏమైపోయాడు? చెడిపోయాడు. అయ్యో, చెడుగు ద్వారా నాశనం అయిపోతాడని దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. అంటే నీవు నాశనం కాకూడదు, నువ్వు మరణించకూడదు, నువ్వు బాగోవాలి, నువ్వు మయంగా ఆయన కొరకే జీవించాలి, ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవాలి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఆయన ఏం చేశాడంట? తన ప్రేమను వెల్లడి చేసి, ఒకవేళ నువ్వు దారి తప్పిపోయినా, ఈ గతించిపోయే ఈ ప్రపంచంలో, కాలిపోయే ఈ ప్రపంచం నుంచి నేనేం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. అది ఆయన కలవరి ప్రేమ. రండి, రెండవదిగా మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని ఏర్పాటు ఎంత అద్భుతమైనదో మనం చూసాం. గతించిపోయే లోకంలో నువ్వు గతించిపోకుండా ఉండాలని ఆయన ఈ గతించిపోయే ప్రపంచం నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సెకండ్లీ, రెండవదిగా మనం చూస్తే 7వ వచనం, ఎఫెసీ 1:7 చదవండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇక్కడ అంటాడు, ఆయన రక్తము వలన మనకు విమోచన. దేని ద్వారా విమోచించాడు దేవుడు? విమోచన అంటే విడుదల. దేని ద్వారా దొరికిందంట? ఆయన మనల్ని ప్రేమించాడు, దుష్టకాలములో నాశనం కాకూడదని నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకోసరం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. బాగానే ఉంది. ఇచ్చిన ప్రాణము ద్వారా నిన్నేం చేశాడంట? విమోచించాడు. ఎక్కడ నుంచి విమోచించాడు? 103వ కీర్తన అన్నాడు కదా, నా ప్రాణమును ఆయన సమాధిలో నుంచి ఏం చేసినాడంట? ఏం చేసినాడు? సమాధిలోని చదవనా, మార్చి చదవండి. 103వ కీర్తన, 103వ కీర్తనలో 5వ వచనం అనుకుంటా. ఎన్నో వచనం అది? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి విమోచించాడంట ఆయన? సమాధిలో నుంచి దేవుడు నీ ప్రాణాన్ని విమోచించాడు. అంటే నువ్వు గోతులోనికి పోకుండా, సమాధిలో దిగిపోకుండా. అర్థమైందా? లేకపోతే ఈరోజు నీవు నేను సమాధిలో ఉండాలి. సమాధి అంటే చచ్చిన వారికి, బ్రతికిన వాళ్ళకి కాదు. అర్థమైందా? చచ్చిన వాళ్ళందరిని ఎక్కడ పెడతారు? సమాధి చేస్తారు. అంటే సమాధిలోనికి పోకుండా దేవుడు నిన్ను విమోచించాడు. ఆయన రక్తం ఇచ్చినాడు. ఆయన ప్రాణమే లేకపోయి ఉంటే ఈరోజు నీకు నాకు సమాధే. అంటే మన పాపములు బట్టి మనం చావలసిన వారముగా ఉన్నాం. చూడండి, అందుకే రాసినాడు ఇక్కడ. ఎక్కడంటే కొలతీ రాసిన పత్రిక 1:4 చూడండి, సమాధి నుండి విమోచన. రెండవది గలతీ 1:4 చదువు. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. చాలు. ఎక్కడి నుంచి విమోచన? మరలా ప్రస్తుతపు దుష్టకాలము నుండి, దుష్టకాలము నుండి విమోచన. ప్రస్తుతపు దుష్టకాలము నుండి ఏంటి? విమోచన. ఆయన విమోచించాడు. దేని నుంచి అండి? దేని నుంచి విమోచించాడు?
ప్రస్తుతము దుష్టకాలము నుండి ఆ ప్రభుల వారు మనల్ని విమోచించాడు. సమాధి నుంచి విమోచించాడు, దుష్టకాలం నుంచి విమోచించాడు. ఏ కాలం ఇది? మంచి కాలమా? ఏ కాలం చెప్పండి? ఇంత పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం. వాడు చెప్పగలమా? వాడు చెప్పగలమా? వీళ్ళ చెప్పగలమా? రెబల్స్ మామూలు కాదు. వాళ్ళకు ఒక పేరు పెట్టాను, రెబల్స్ అని. దీనులు కాదు వీళ్ళు. దీనులంటే మాట వింటారు, దీనులంటే లోబడతారు, దీనులంటే క్రమంగా. మేము అలా ఎదిగినామండి. సండే స్కూల్లో మేము అలా ఎదిగినాము కనుక ఈరోజు ఇలా నిలబడుతూ వచ్చినాం. అర్థమైందా? మేము అలా ఎదిగినాము కనుక ఈరోజు ఇలా నిలబడుతూ వచ్చాం. దీనత్వం మనలో ఉంది. ఎంత దుష్టకాలం అంటే భయంకరమైన కాలం ఇది. అక్రమము భూమి మీద విస్తరించే కాలం. అక్రమం విస్తరించేసింది ఈ ప్రపంచంలో. అందరి ప్రేమలు చల్లారిపోయాయి. మత్తయి సువార్తలో రాసినాడు, చదవండి ఆ మాట. మత్తయి సువార్తలో ఉంటుంది, అక్రమము విస్తరించుట చేత అందరి ప్రేమలు చల్లారిపోయినాయి అంట. ఇరవై 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు ఇక్కడ. భూమి మీద దుష్టకాలము. ఈ దుష్టకాలములో భూమి మీద ఏమి విస్తరించిందంట? అక్రమం విస్తరించేసింది. అక్రమం జరుగుతుంది, క్రమం లేదు కనుక ఈ అక్రమము విస్తరించుట చేత భూమి మీద అనేకుల ప్రేమలు చల్లారిపోయే కాలం ఇది. ఇది దుష్టకాలం అయిపోయింది. ఏమైపోయిందండి? దుష్టకాలం. అంటే ఇలాంటి దుష్టకాలముల నుంచి నిన్నో దేవుడు ఏం చేసినాడు? విమోచించాడు. మొదటిగా దేని నుంచి విమోచించాడు? సమాధిలోంచి విమోచించాడు. రెండవది దుష్టకాలం నుంచి దేవుడు నిన్ను విమోచించాడు. మూడవది మనం చూద్దామా? మూడో విషయాన్ని చూద్దాం. అదే సందర్భంలో మూడో విషయం, రోమా 6:18. రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. చాలా విలువైన మాట ఇది. మూడో మాట ఏంటంటే పాపము నుండి విమోచన. అర్థమైందండి? ఇందాకనే చెప్పుకున్నాం, పాపం వలన వచ్చే జీతము మరణము, నిత్యాగ్ని ఉండు. అంటే నువ్వు మరణించకూడదు, సమాధి చేయబడకూడదని దుష్టకాలం నుంచి విమోచించేశాడు, సమాధి నుండి విమోచించేశాడు. తర్వాత పాపము ద్వారా నువ్వు చంపబడకుండా దేవుడు నేనేం చేశాడు? విమోచించాడు. అదే కలవరి ప్రేమ. అదే కలవరి ప్రేమ. మొదటిగా ఏం చేశాడు ఆయన? మొదటి మేలేంటి? సమాధులా? మొదటిది ప్రేమ చేతనే. దుష్టకాలములో నీవు గతించిపోయే లోకములో నీవు గతించిపోకుండా ఉండాలని ప్రేమ చేత నిన్నేం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గతించిపోకూడదు, నువ్వు నాశనం కాకూడదు. రెండవదిగా మనం చూస్తే సమాధికి పోకుండా, దుష్టకాలంలో నాశనం కాకుండా, అంతేకాదు నువ్వు పాపివై మరణానికి పోకుండా నిన్నేం చేశాడు? విమోచించాడు. మూడో మాట చూద్దామా? రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన అపరాధములకు 7వ వచనం మధ్య భాగం, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అపరాధము ఏం చెప్పండి? ఇది అపరాధము. వాస్తవానికి ఈ అపరాధం ఎలాంటిదంటే 2:1 ఎఫెసీ 2:1 చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను. అయ్యో, ఇది కూడా చంపేదే. పాపము చంపేదే, అపరాధం కూడా చంపేదే. ఏడన్నాడు? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు ఇక్కడ. అర్థమైందండి? మీ అపరాధములు, మీ పాపములు ఏం చేశాయి? అంటే నువ్వు చంపబడే స్థితిలో ఉన్న అపరాధము చంపేది. మరి ఇలాంటి చావవలసిన అపరాధము నువ్వు గోతుకుపోకుండా, నువ్వు చంపబడకుండా
దేవుడు అపరాధములను ఏం చేశాడంట? క్షమించి బ్రతికించాడంట. అక్కడే రాశాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అపరాధము చేత నువ్వు చంపబడకుండా ఆయన మనలను బ్రతికించాడు. అదే కలవరి ప్రేమ, అదే దేవుని ప్రేమ, అద్భుతమైన ప్రేమ, వాడవారిని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, శాశ్వత ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అపరాధముల చేత నీవు చంపబడకుండా. కారణం ఏంటంటే అపరాధములకు క్షమాపణ ఎలా దొరుకుతుందంటే ఆయనకు మాత్రమే అధికారం గలదు. మత్తయి సువార్త 9:6 రాశాడు. చదవండి త్వరగా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 9:6. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. ఎవరికి అధికారం ఉంది? అపరాధాలు క్షమించాలి, పాపాలు క్షమించాలంటే నేనున్నాననుకో, ఓ మనుషుడా నీ పాపాలు క్షమించంటే క్షమించబడవు. అర్థమైందా? ఒక మనిషి పాపాలు క్షమించలేడు. అర్థమైందండి? ఒక మనిషి పాపాలు క్షమించలేడు. మనిషిగా వచ్చిన దైవ కుమారుడు పాపమును క్షమిస్తాడు. అర్థమైందా? ఆయన మానవుడిగానే భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయన అధికారం తీసుకున్నాడు. ఎలా తెలుసా? ఆయనలో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జన్మలో ఆయన బ్రతుకులో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు. అర్థమైందా? ప్రత్యేకమైన జీవితం జీవించాడు. ఆయన సామాన్యమైన వాడు కాదు, ఏ పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపుల్లో చేరక పాపలోకంలోనే ఉన్నాడు, కానీ పాపుల మధ్య తిరిగాడు, కానీ పాపుల్లో చేరిపోలేదు. అర్థమైందా? పాపులతో ఏకమైపోలేదు, ప్రత్యేకంగా జీవించాడు ఆయన. అందుకే పాపములు క్షమించడానికి అలా అన్నారు. పాపాలు క్షమించడానికి ఈయనెవరు అసలే అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? మనిషి కుమారుడైన నేను అధికారం నాకు ఉందని చెప్తాడు. మన అపరాధాలు క్షమించేశాడు, అధికారంతో చెప్తున్నాడు, నీ అపరాధాలు క్షమించబడుతున్నాయని చెప్తున్నాడు ఆయన. అపరాధములు క్షమించడమే కాదు, అపరాధము క్షమించి నేనేం చేశాడు? ఆయనతో కూడా బ్రతికించాడు. ఆయన బ్రతికాడు, నిన్ను బ్రతికించినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ. 4వది చూద్దామా? 4వ మాట మనం చూద్దాం రండి. ఎక్కడంటే 9వ వచనము చివరి లైన్ చూడండి. ఆ కృప మన ఎడల విస్తరింపజేశాడు. కృప విస్తరింపజేసినాడు. ఏ కృపను ఎందుకు ఆయన విస్తరింపజేసినాడు? కృప ఎందుకండి? విలాప వాక్యాలు 3:22 మాట రాసినాడు. ఏమన్నాడు? చదవండి. విలాప వాక్యాలు 3:22. ఇర్మియా తర్వాత ఉంటుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకుండా వారముగా ఉన్నాం. ఇక్కడ కృప ఉంది కనుకనే ఈరోజు మానవ జాతి నిర్మూలం కాలేదు. లేదు, మనుషుడు ఎప్పుడో నిర్మూలం అయిపోవాలా. అర్థమైందండి? దేవునికి ఎప్పుడైతే నీ వ్యతిరేకంగా బ్రతికావో, దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమైన జీవితంతో జీవించుకుంటూ వస్తున్నామో అప్పుడే నిర్మూలం కావాలా. కానీ నీవు నిర్మూలం కాకుండా ఉండాలని దేవుడు భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు? కృప తీసుకొచ్చాడు. గ్రేస్, కృపను తీసుకొచ్చాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాసినాడు. రండి, రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవహించిన ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించిన. అది కావాలి మనకి. పాపం ఎక్కడైతే విస్తరించిందో, పాపం ఎక్కడైతే ఉందో, కృప కూడా అక్కడ ఏం చేసిందంట? అధికముగా, పాపానికంటే అపరిమితముగా విస్తరించిందంట. అంటే పాపమున్న చోటనే కృప వచ్చేసింది. అర్థమైందండి? పాపమున్న చోటకే కృప వచ్చింది, కానీ పాపంతో కలిసిపోలేదు. పాపాన్ని ద్వేషించింది కృప, పాపాన్ని కడిగేసింది కృప, పాపాన్ని క్షమించింది ఈ కృప. పాపం ఎక్కడ ఉందో, అంటే పాపం అంటే మరణమే, మరణం ఎక్కడ ఉందో కృప కూడా అక్కడనే ఉంది. నీవు మరణించకూడదు, ఆరాధన చేస్తావు, అయ్యా ఏనాడు పాతాళానికి, నిత్యాగ్నిగుండానికి, మరణానికి లోనైపోయే నా ఆత్మను కాపాడవని.
నువ్వు చచ్చిపోకూడదు. నువ్వేం చేయకూడదు? చచ్చిపోకూడదు. నీ పాపము ద్వారా పాపం విస్తరించేసింది ప్రపంచంలో. పాపము చంపేదిగా ఉంది. పాపము చాలా దుష్ట లోకం, అంటే ఈ ప్రపంచం ఎలా ఉందంటే దుష్టకాలం అయిపోయింది. అయితే దేవుడు నీ ఎడల తన ప్రేమను వెల్లడి చేసేసాడు. పాపము ఎక్కడ విస్తరించిందో, ఎక్కడైతే విస్తారంగా ఉందో, కృప కూడా ఏం చేసినాడంట? అంత అపరిమితముగా కృపను విస్తరింపజేసేసినాడు ఆయన. ఆ కృప విస్తారణ లేకపోతే మనం ఏమై ఉందమో? నిర్మూలమై ఉండేవాళ్ళము. అర్థమైందండి? అందుకే యోహాను సువార్త 1:16 ఈ విధంగా రాశాడు. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేమి. అర్థమైందా? పాడతాం పాట, ఊరికనే పాడితే సరిపోయిందా? పాట పాడడమే కాదు, దాన్ని ధ్యానం చేయాలా. ప్రభువా నీ పరిపూర్ణతను నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ఆయన పరిపూర్ణత నుండి, ఆయన పూర్ణత గల దేవుడు గనక, పరిపూర్ణమైన ప్రేమ మన పక్షాన చూపించాడు గనక, పాపమున్న చోట మరణం ఉంది. ఈ మరణములోనే ఉండకుండా ఉండాలని కృపను ఏం చేశాడు? పాపమున్న చోటకి కృపను తెచ్చాడంట. ఎవరన్నా తెస్తారా? పాపమున్న చోటకి కృప వచ్చేసిందంట. ఎందుకంటే పాపానికి ఇరుగుడు కృపే. కృప లేకపోయి ఉంటే పాపములో చచ్చిపోతావు, మానవ జాతి ఉండదు, మనుషులందరూ మరణించాలా. అందుకే దేవుడు ఈ మనుషులందరి మరణము ఆయన మీద వేసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాప పరిహారం అంటాడు ఇక్కడ. అర్థమైందా? ప్రపంచంలో ఉన్న పాపుల నిమిత్తం లేక మానవుల నిమిత్తము ఆయన ఏం చేశాడు? బలైపోయినాడు. ఆ మరణం ఆయన మీద వేసుకున్నాడు. నీకు బదులుగా, ఎవరికి బదులుగా? ఒక జనరల్ సాంగ్ ఉంటుంది, ఏంటంటే నీకు బదులుగా ఆయన ఏం చేశాడంట? మరణించాడని. నోరు తెరవలేదంట. ప్రేమ, చక్కటి ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఎవరి కోసము? ఎవరి కోసమండి? నీకోసమే. నీకోసమే నోరు తెరవలే. నీకోసమే నువ్వు మరణించాలా, పాపంలో చచ్చిపోవాలా, పాపంలో చచ్చిపోయి సమాధి చేయబడాలా. అయితే దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చుడు కొరకు ఈ రోజు వరకు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన కృప అపరిమితంగా విస్తరించింది. కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించినాడు. మనం నిర్మూలము కాకుండా వారముగా ఉన్నాం. అందుకే మన తండ్రి అయిన దేవుడు ఏం చేయబడాలా? స్తుతించబడాలా. తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. ఎందుకు స్తుతించబడాలా? దుష్టకాలంలో నీవు నశించిపోకుండా, లేక నశించిపోయే లోకములో నువ్వు నాశనం కాకుండా దేవుడు నిన్ను తప్పించినాడు కనుక నువ్వేం చేయాలా? దేవుని స్తుతించాలా. రెండవది పాపము మనల్ని చంపేది. పాపం నుంచి రక్తము ఆయన ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం ఇచ్చి సమాధిలోకి పోకుండా, తర్వాత దుష్టకాలంలో నశించిపోకుండా, పాపంలో మరణించకుండా నేనేం చేశాడు? ఏం చేసినాడు? ఆయన విమోచించాడు. అందుకే మనం ప్రభుని ఆరాధించాలి. మూడవదిగా మనం చూస్తే మన అపరాధాలు క్షమించి మనం బ్రతికించాడు, అందుకు ప్రభుని ఆరాధించాలి. నాలుగవదిగా మనం చూస్తే పాపమున్న చోట, పాపంలో చనిపోకుండా ఉండాలని ఆయన కృపను అపరిమితంగా మనకు అనుగ్రహించాడు. ఆ కృప రాకపోయి ఉంటే, ఆ కృప భూమి మీదకి రాకపోయి ఉంటే ఈరోజు నీకు నాకు జీవమో
దొరికేది కాదు. మనం పాడతాం కదా పాట, ఏంటది? నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. ఆయన మరణము మనకేమైంది? జీవాన్ని ఇచ్చింది. కనుక ఆ జీవాధిపతి అయిన యేసుప్రభుల వారు మన కోసరమే చేసిన ఆ ప్రేమ, ఆ త్యాగము, అద్భుతమైన శిలువ కార్యాన్ని బట్టి ప్రభును మనము స్తుతించవలసిన వారికి ఉన్నాం. అలా ఉంటున్నట్టుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.